తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కాకినాడ జేసీ రాహుల్ మీనా జిల్లా అధికారులను కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో అర్జీల పరిష్కారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించే అంశాలపై జిల్లా అధికారులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీఓ జె వెంకట్రావు, సిపిఓ పి త్రినాథ్ అధికారులకు జిల్లాలో అర్జీల పరిష్కార ప్రగతి, మరింత మెరుగైన పరిష్కార సేవలందించేందుకు అధికారులు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, ప్రజా ప్రతినిధులు సూచించిన అంశాలను పర్యవేక్షించాలని సూచించారు. That is the importance of JQB. JQB లేకుంటే మనకి कोई స్కోరింగ్ वगैरह మనకి ఏమన్నా అని మీరు కరెక్ట్ టైం పై స్టార్ట్ చేస్తే ఎంక్వైరీ టైమ్లీ ఇట్ విల్ బి కంప్లీటెడ్. మీరు కూడా ప్రాపర్ రిక్వెస్ట్ చేస్తారు అంటే విత్ ఇన్ 30 days it should be complete రిక్వెస్ట్. ఆ తర్వాత మనం we don't want to give that next stage of your time. That is the last option అంతే. అప్లికేట్ అనే వాళ్ళు డిసాటిస్ఫైడ్ అయ్యారు. సో దీన్ని మళ్ళీ మేము రీఓపెన్ చేస్తున్నాం. దయచేసి ఈ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కానివ్వకండి. దీన్ని క్లియర్గా మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేయండి సార్. త్రూ గ్రౌండ్ లెవెల్ అథారిటీ రీచ్ అయ్యేలా చూడండి అని చెప్పి దీన్ని క్లోజ్ చేయాలి సార్. ఇక్కడ రిమార్క్స్ టిడ్కో లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కల్పించిందని, టిడ్కో లబ్ధిదారులు బ్యాంకులకు కట్టాల్సిన 102 కోట్లను ప్రభుత్వమే చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అన్నారు. టిడ్కో కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, టిడ్కో కాలనీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం నిలిపివేసిందని, పూర్తయిన గృహాలను కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఈ విధంగా చేశారని, దీంతో లబ్ధిదారులపై బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయని, ప్రజల ఇబ్బందులు గుర్తించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామని పేర్కొన్నారు. శుభ పరిణామం అంటే మళ్ళీ టిడ్కో ఇళ్ల మీద ఒక కదలిక వచ్చింది, పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. టిడ్కో ఇళ్ల మీద గవర్నమెంట్ ఇవి కంప్లీట్ చేసి ఇవ్వాలా, మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా, వాటిని అని చెప్పి ఒక 10 రోజుల క్రితము 3 కమిటీలు కూడా వేశారు. ఆ కమిటీలు ఏంటంటే, ఒకటి ఈ లబ్ధిదారుల గురించి, ఒరిజినల్ లబ్ధిదారులని క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా లబ్ధిదారులను ఇచ్చినారు. అది ఎందువల్ల చేయాల్సి వచ్చింది, దాని కారణాలు ఏంటి, ఇప్పుడు ఇచ్చిన లబ్ధిదారులంతా కూడా జెన్యూనా కాదా అని ఎగ్జామిన్ చేయడానికి ఒక కమిటీ వేశారు. అలాగే ఇన్నేళ్ళు కట్టిన తర్వాత వాటిని అట్నే వదిలేసిన వల్ల ఆ ఇల్లు నివాస యోగ్యమా కాదా, టెక్నికల్గా వాటికి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అని చూడడానికి టెక్నికల్ కమిటీ ఒకటి, అలాగే ఫైనాన్షియల్ కమిటీ, మనకు ఎంత అప్పులు ఉన్నాయి, ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి బిల్లులు చెల్లించలేదు, కాంట్రాక్టర్స్ని కూడా అట్లే వాళ్ళ బిల్లులు కూడా ఆపి కూర్చోన్నారు పనిచేసిన వాళ్ళవి. సో వాళ్ళకి ఎంత ఇవ్వాలా, మనకు మొత్తం మన గవర్నమెంట్ మీద ఎంత లైబిలిటీ ఉన్నది అని చూడడానికి అదొక కమిటీ. ఇట్లా 3 విధాల కమిటీలు వేసి 3 కమిటీలు వేసి ఒక 2-3 నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది. సో ఆ విధంగా కూడా ముందరకు తీసుకోబోతున్నారు. మేము టిడ్కో ఏదైతే ఈ కాలనీస్ తిరిగామో అక్కడ మాకు ఎదురైన కొన్ని సమస్యల్ని మా ఎండీతో మాట్లాడి టిడ్కో కాలనీస్ హ్యాండింగ్ ఓవర్ అని చెప్పి అంటే మనం లబ్ధిదారులకి అందచేయాలా అని చెప్పి ఒక ఏదైతే ఉన్నిందో దాన్ని కొంచెం స్వల్పంగా మార్పు చేసి ఆ సముదాయాల్లోనే వాళ్ళు అక్కడ పనిచేసుకోవడానికి వాళ్ళకి స్థలాలు కట్టి ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. దాన్ని కూడా ఇమ్మీడియట్గా అమలు చేయమని చెప్పి మంత్రి గారు చెప్పారు. సో టిడ్కోని మొత్తం ఆ సంస్థ మళ్ళీ బాగా జీవం పోసుకొని కళకళలాడే విధంగా రేపు సంక్రాంతిని అందరూ వాళ్ళు సంతోషంగా టిడ్కో వాసులు బాగా సంక్రాంతిని వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకునే విధంగా ముందరికి వస్తున్నది. టిడ్కోకి మళ్ళీ లైఫ్ వచ్చింది. సో ఇవన్నీ జరుగుతున్నందుకు ఇవాళ స్పెసిఫిక్గా ఏదైతే ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వీటిని అర్థం చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకొని ముందరకు పోవడానికి నిర్ణయించారు. వాళ్ళందరికీ కూడా ఈ టిడ్కోని మళ్ళా
రెన్యూ చేసి టిడ్కోలో మళ్ళీ లైఫ్ వచ్చే విధంగా టిడ్కో హౌసెస్లో అవన్నీ కూడా అందరికీ హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఏ విధంగా అయితే ముందరికి పోతున్నామో దానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 2,65,000 ఏదైతే ఉన్నదో అది మీరు కట్టబోలేదని చెప్పింది. సో దాని మీద మనం నిర్ణయం ఏం తీసుకోలేదు. కానీ దాని మీద మనం ఏం చేసామంటే దాదాపు ఒక 4,200 కోట్లు అదనపు బర్డన్ ప్రభుత్వం మీద పడింది. ప్రభుత్వం పరిశీలిస్తున్నది, చెప్పిన మాట మనం వెనక్కి పోకూడదని చెప్పి. ఇప్పుడు మనం 102 కోట్లు ఏదైతే కట్టామో అది ఈఎంఐలు సెప్టెంబర్ 31, 2024 దాకా వచ్చే ఈఎంఐలు. మెయిన్గా ఎవరికంటే 365 వాళ్ళకైతే తీయలేదు కదా. అది సమాజ శ్రేయస్సే ధ్యేయంగా వినియోగదారుల సామాజిక హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ సేవలను పలువురు కొనియాడారు. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే సందర్భంగా విశాఖలో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో నగర సిపి శంకబ్రత బాగ్జీ, ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ చైర్మన్ రమేష్ గౌడ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నేటి ఆధునిక యుగంలో ప్రతి వినియోగదారుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో అవగాహన వచ్చేలాగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టినట్టు చైర్మన్ రమేష్ తెలియజేశారు. వినియోగదారుల చట్టాల్లో చాలా వరకు మార్పులు వచ్చాయని, ఎవరికైనా అన్యాయం జరిగితే ఉన్న ప్రాంతం నుంచే ఫిర్యాదు చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఏదైనా కొనుగోలు చేసే ముందు దానికి నాణ్యతపై దృష్టి సారించాలని అన్నారు. కమిషన్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా సిపి అభినందించారు. అనంతరం సిపిని సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం కమిషన్ సభ్యులను కూడా జాతీయ చైర్మన్ రమేష్ జ్ఞాపికలను అందించి భవిష్యత్ మరింత ఉత్సాహంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. దగ్గరగా 417 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇది చాలు, ఇంకా అవేర్నెస్ కావాలి. ఎందుకంటే ఇంటీరియర్కి వెళ్ళాలి, ఇంటీరియర్కి వెళ్ళి ఇంటీరియర్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ మనం ఇస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్ దేని గురించి, ఎక్కడ మోసపోతున్నారో, కన్జ్యూమర్స్ ఎక్కడ మోసపోతున్నారో అక్కడ మనం ప్రత్యక్షం ఇవ్వాలి. కన్జ్యూమర్ మోసపోకుండా వాళ్ళకి ముందుగా అవేర్నెస్ ఇచ్చి అసలు కన్జ్యూమర్ ఎందుకు మోసపోతున్నాడు, ఎక్కడ మోసపోతున్నాడు, ఏ విధంగా మోసపోతున్నాడు అనే వాటి గురించి మనం తెలియపరచాలి. అది తెలియపరచాలి అని అనుకుంటే మనకి ముందు అవగాహన ఉండాలి. ఆ అవగాహన కావాలి అని అనుకుంటే మనకి చాలా రకాల బుక్స్ ఉన్నాయి. మనం ఎన్నో విధాలుగా మనం మీటింగ్లో కూడా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అవగాహన చాలా ముఖ్యం. అందుకే నేను ఆల్రెడీ విన్నాను, ఈ సంవత్సరం ఎన్నో అవగాహన, మనకు ఆకాశమే హద్దు, స్కై ఇస్ ద లిమిట్ అన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం 500 ప్రోగ్రామ్స్ చేసి ఉంటే నెక్స్ట్ ఇయర్ మనం 1000 ప్రోగ్రామ్స్ టార్గెట్ చేద్దాం. ఈ సంవత్సరం స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో ప్రోగ్రామ్ పెట్టాము అనుకోండి, కొత్త సంవత్సరంలో ప్రతి ఊళ్ళో ప్రోగ్రామ్ పెడతాం, అందరికీ పోయి తెలియజేస్తాం. ఎందుకంటే అవగాహన తప్ప వేరే మార్గం లేదు. అందరూ చైతన్యవంతంగా పనిచేస్తే అప్పుడు మాత్రం మన రైట్స్ మనం పూర్తిగా కాపాడగలుగుతాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ మాక్సిమం వైజాగ్ నగర ప్రజలు కాబట్టి మా ఫోన్ నంబర్ మరొకసారి షేర్ చేస్తున్నాం. 7995095500. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సముద్ర తీరానికి ఓ డాల్ఫిన్ కొట్టుకొచ్చింది. గత కొంతకాలంగా అంతర్వేది తీరంలో డాల్ఫిన్లు ఉన్నాయంటూ జరిగిన ప్రచారం నిజమైంది. డాల్ఫిన్ కొట్టుకు రావడం గమనించిన స్థానిక యువకులు తిరిగి ఆ డాల్ఫిన్ ను సముద్రంలోకి వదిలేందుకు ప్రయత్నించారు. మళ్లీ తిరిగి ఒడ్డుకు చేరుతుంది. కొన ఊపిరితో ఉన్న డాల్ఫిన్ ను ఎట్టకేలకు యువకులు మళ్లీ సముద్రంలోకి వదిలారు. డాల్ఫిన్ యథావిధిగా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో స్థానికులు యువకులను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు, ముఖ్య అతిథులుగా హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు. కడప జిల్లా పులివెందులలో మాజీ సీఎం జగన్ క్రిస్మస్ వేడుకలు, కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు. కక్ష సాధింపు చర్యలను మానుకోండి, మేము అధికారంలోకి వచ్చే వరకు అందరినీ గుర్తుపెట్టుకుంటామన్న మాజీ మంత్రి కాకాని.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆసక్తికర ఘటన. బస్సును నడుపుకుంటూ చింతలూరు తీసుకువెళ్లిన తమిళవాసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.